నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రతి ఒక్క రైతు ప్రభుత్వానికి ధాన్యం అమ్మేలా చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహణ. పలు అంశాలపై చర్చించిన సభ్యులు. పెన్షన్దారుల సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తాం. పెన్షనర్స్ డే వేడుకలో ఏటీఓ చంద్రయ్య హామీ. మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ప్రముఖ సినీ దర్శకుడు వంశీ. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు, అర్చకులు. రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రతి ఒక్క రైతు ప్రభుత్వానికి ధాన్యం అమ్మేలా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పోలవరం మండలము పట్టిసీమ గ్రామంలోని ధాన్యం కల్లాలను శాసనసభ్యులు చిర్రి బాలరాజు, పత్సమట్ల ధర్మరాజులతో కలిసి మంత్రి మనోహర్ పరిశీలించారు. అదేవిధంగా అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే రైతులతో మాట్లాడారు. ధాన్యం అమ్మిన రైతులకు 24 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేస్తున్నామని చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన ఉండే ప్రభుత్వమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, ప్రజా రవాణా సంస్థ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. అంటే 100 kilometers is too far away. Necessary we can give it to this 10 kilometers. ఈ గోతాలు బాగాలేదు. ఇవ్వాలేనా? ఇంకా తడిసిందా? ఎంత వచ్చింది దిగుబడి? తెలియదు అంటే కాట వేయలేదు కదండి. కూడా జంగారెడ్డిగూడెం పట్టణ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తాము చర్యలు తీసుకున్నామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఉన్న సమావేశం మందిరంలో మంగళవారం కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరిగింది. చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి సంబంధించి 7 అంశాలతో కూడిన అజెండాను సభ్యుల ముందు ఉంచారు. వీటిపై సభ్యులు చర్చించి కొన్ని అంశాలపై అధికారుల వద్ద నుంచి వివరణ తీసుకొని ఆమోదించారు. అదేవిధంగా టేబుల్ అజెండాలో పొందుపరిచిన 2 అంశాలపై కూడా చర్చ జరిపి ఆమోదం తెలిపారు. వీటితో పాటుగా వార్డులలో సమస్యలపై, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉదయం 11:15 ప్రారంభమైన కౌన్సిల్ సమావేశం 12:15 వరకు కొనసాగింది. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు ముప్పిడి వీరాంజనేయులు, కంచర్ల వాసవీరత్నం, కమిషనర్ వెంకట్రమణ తదితరులు పాల్గొన్నారు. మొత్తం నీళ్ళన్నీ మన ఇళ్ల మధ్య ఉండేలాగా చేసి ఫస్ట్ సబ్జెక్ట్ ఇంజనీరింగ్ విభాగం తక్కువ కూడా అధ్యక్షుడు అవుతాయి. అందుగురించి ఇక్కడి నుంచి ఇలా పెట్టుకుంటే చూసుకుంటే మెటీరియల్ కూడా డబ్ చేస్తున్నాడు. కానీ ఒక బండలు దొరకట్లేదు, అంటే సీసీ రోడ్ వేసే కూడా దొరకట్లేదు. ఇచ్చి ఒకసారి ఆ వర్కులు పరిశీలించి సార్ వాటికి ఏమైనా రిపోర్ట్ పెట్టాల్సిందని కోర్టు పంపిస్తున్నాం సార్. పెన్షన్దారుల సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తామని ఏటీఓ కె చంద్రయ్య తెలిపారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్స్ డేను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పెన్షనర్స్ భవనం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఏటీఓ చంద్రయ్యతో పాటుగా ఎస్టీఓ చినబాబు, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ రాజేష్, శ్రీరామచంద్ర సంస్థల చైర్మన్ పివి కృష్ణారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ రాధాకృష్ణమూర్తి అధ్యక్షతన, కార్యదర్శి కె నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో తొలుత నకారా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలు అంశాలపై అతిథులు మాట్లాడారు. తదనంతరం 9 మంది పెన్షనర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి కె త్రినాథరావు, ప్రతినిధులు ఎం అయ్యన్న, ఎల్ రఘురాం, కె బాలకృష్ణ, ఏ శిఖామణి, ఎస్కే జకీరా, కె వీర తదితరులు పాల్గొన్నారు. కొంతమంది తెలియజెప్పకుండా ఏటీఎంల ద్వారా తీసుకుంటున్నారు. అలాంటి రికవరీ చేయాల్సి ఉంటుంది. దానికి కూడా మీ సంఘం నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. పెన్షనర్ లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చే క్రమంలో జనవరి 1 నుంచి ఫిబ్రవరి ఎండ్ వరకు ఇచ్చారండి టైం. ఇది కొత్తగా ఇచ్చింది కాదండి. ఈ జీవన యాప్లో ఎప్పుడైతే ఇయ్యాలని జీవో ఇచ్చారో దాదాపు 4-5 సంవత్సరాల క్రితమే టైం కొద్దిగా వేసే టైం కుదిరించుకుంటూ వచ్చారండి. ఆ జీవోలోనే ఉందండి ఆ విషయం. మరి దయచేసి ఈ విషయాన్ని గమనించి జనవరి 1 నుంచి ఫిబ్రవరి లాస్ట్ 28 లోపు తప్పనిసరిగా వేయడానికి ప్రయత్నం చేయండి అందరూ కూడా. ఒక విషయం, ట్రెజరీ ఆఫీస్గా రావసరం లేదండి. మీరు ఈ సేవలో కానీ లేకపోతే వేరే ఇతర ప్రయత్నాల ద్వారా వేయచ్చు. ఇంకా అవకాశం ఏంటంటే సెల్ ద్వారా కూడా వారి లాగిన్, ఒక సిఎంఎస్ లాగిన్తో లాగ్ చేసుకుని వేయచ్చండి, ఇబ్బంది ఏం లేదండి. ఈరోజు నిజంగా నాకు చాలా ఆనందమైన రోజు. మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం అని ఊహించి నేను ఇక్కడికి రావడం జరిగింది. మీ సమక్షంలో ఈరోజు ఈ పెన్షనర్స్ డే జరుపుకుంటున్నందుకు, నకారా గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నందుకు, ఈరోజు నా సమయాన్ని మీ మధ్య వెచ్చిస్తున్నందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైనది రామచంద్రకి మీ సేవలే మా భాగ్యమని, మీ దీవెనలే రామచంద్ర అని హార్ట్ఫుల్గా స్వచ్ఛందంగా చెప్పగలుగుతారు. చెప్తాను చేస్తాం. మీ సేవలే మా భాగ్యమని, రామచంద్రకి మీ ఆశీస్సులే దీవెనలని, ఈరోజు రామచంద్ర వ్యవస్థలు దినాభివృద్ధి చెందుతున్నాయంటే మీ యొక్క బ్లెస్సింగ్స్ అని ప్రగాఢంగా నమ్ముతున్నాను. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామిని ప్రముఖ సినీ దర్శకుడు వంశీ దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం కుటుంబ సమేతంగా ఆయన మంగళవారము మద్ది క్షేత్రానికి చేరుకున్నారు. తొలుత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అర్చకులు విశిష్ట పూజలు జరిపారు. తదనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం పలుకగా స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని పర్యవేక్షణ అధికారి జవ్వాది కృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ మీడియాతో మాట్లాడుతూ మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. స్వామివారి దర్శనానికి ఆలయ అధికారులు, అర్చకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని, ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఇవాళ ఇక్కడ వాతావరణం లాగే ఉందండి. స్వామివారి దర్శనం కూడా ఈ స్వాములందరికీ కూడా, కృష్ణ గారికి అందరికీ
కృతజ్ఞతలు చెప్పడం తక్కువ, ఇంకా ఏదో చెప్పాలి, చేయాలి. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. పట్టణానికి కొత్తగా వచ్చిన 16 చెత్త సేకరణ రిక్షాలను మంగళవారం కౌన్సిలర్లతో కలిసి చైర్పర్సన్ ప్రారంభించి పారిశుద్ధ్య కార్మికులకు అందజేశారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిషనర్ వెంకట్రమణతో కలిసి చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు. కొత్తగా వచ్చిన చెత్త సేకరణ రిక్షాలను సద్వినియోగం చేసుకుని పట్టణంలోని పారిశుద్ధ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు ముప్పిడి వీరాంజనేయులు, కంచర్ల వాసవీరత్నంతో పాటుగా పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం వర్షాలు వచ్చినాయి, 16 వర్షాలు వచ్చినాయి, 3,50,000. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘానికి డోర్ టు డోర్ కలెక్షన్ చేయడానికి, పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి 16 రిక్షాలు తీసుకొని రావడం జరిగింది. దాదాపు 3.5 లక్షల రూపాయలు వ్యయంతో వీటిని చేశాము. ప్రతి సచివాలయానికి పంపిణీ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఉన్నవి ఇవి కలిసేసి దాదాపు 60 రిక్షాల వరకు ఉన్నాయి. 60 పుష్ కార్డ్స్, రిక్షాలు ప్లస్ ఈ ఆటోస్ కలిపి 60 రిక్షాలు ఉన్నాయి. ఒక వార్డుకు 2 చొప్పున డోర్ టు డోర్ కలెక్షన్ 100% రోజు చేయాలనే ఉద్దేశంతోనే ఇవి కౌన్సిల్ తీర్మానం ద్వారా దీన్ని తెప్పించడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి డోర్ టు డోర్ ప్రతిరోజు ఇళ్ళ దగ్గరికి వచ్చేసి డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తారు. కాబట్టి ఎవరు కాలువల్లో కానీ రోడ్డుపై కూడా చెత్త వేయకూడదని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో జరిగిన సాగునీటి ఎన్నికల్లో కూటమి పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు కృషి చేసిన పార్టీ శ్రేణులకు టీడీపీ సీనియర్ నాయకులు జగ్గవరపు ముత్తారెడ్డి అభినందనలు తెలిపారు. మండలంలోని లక్కవరం గ్రామంలో ఉన్న టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కొట్టారి దొరబాబు గెస్ట్ హౌస్లో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తారెడ్డి మాట్లాడుతూ ఇటీవలే జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావటం గర్వకారణమన్నారు. త్వరలోనే ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ల ఆధ్వర్యంలో చైర్మన్ ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు పారేపల్లి రామారావు, మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, లక్కవరం సెక్రటరీ రామిరెడ్డి, జనసేన గ్రామ అధ్యక్షులు మాధవరావు తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి నీటి సంఘ ఎన్నికల్లో ఈ మండలం నుంచి దాదాపుగా 14 సంఘాల నుంచి, అంటే చెరువులు, నీటి సంఘాలు అంటే 14 చెరువుల నుంచి 6 డైరెక్టర్లు, అందులో ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్ చొప్పున ఎన్నికయ్యారు. 5 ఛానల్స్ ఉన్నాయి. 5 ఛానల్స్ నుంచి కూడా ఒకప్పుడు మొట్టమొదట ఈ ఛానల్స్ నీటి సంఘం ఎన్నికలు జరిగినప్పుడు 12 మంది సభ్యులతో ఉండేది. మధ్యలో దాన్ని 6 చేశారు. మళ్ళా ఇప్పుడు 12 మంది సభ్యులు చేశారు. అంటే 5, 12, 60 మంది వాళ్ళు. ఆ 12 మందిలో నుంచే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. అలానే ఈ 60 మంది నుంచి 6 నుంచి కూడా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. ఇలాగా ఈ నియోజకవర్గంలో దాదాపుగా 52 చెరువులు, 10 మీడియం ఇరిగేషన్ కింద ఉన్నటువంటి ఛానల్స్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడటం జరిగింది. తెలుగుదేశం, ఎన్డీఏ, మన మిత్రపక్షాల తరపున. ఇందులో ఒకే ఒక్క సంఘం కామరకోట మండలంలో ఎన్నిక జరగకుండా ఆగిపోయింది. ముందుగా ఇక్కడున్న మీ అందరికీ, ఎన్నిక కాబడినటువంటి ఇతర మండలాల అందరికీ కూడా ఎమ్మెల్యే గారి తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం.
మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 KDM హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో పలువురు కౌన్సిలర్లు వారి వార్డులలో సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అజెండాతో పాటుగా పలు అంశాలపై సభ్యులు చర్చించారు. ఈ క్రమంలోనే పలువురు కౌన్సిలర్లు వారి అభిప్రాయాలను కౌన్సిల్ ముందు ఉంచారు. 3వ వార్డు కౌన్సిలర్ మేక రమాదేవి మాట్లాడుతూ తమ వార్డులోని మార్కండేపురం వద్ద వాటర్ సప్లై గేట్ వాల్ సమస్య ఉందని, దీనిని తక్షణమే పరిష్కరించాలని కోరారు. 10వ వార్డు కౌన్సిలర్ తెలగారపు జ్యోతి మాట్లాడుతూ పట్టణంలోని పేరంపేట రోడ్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి 4 సంవత్సరాలు అవుతుందని, కానీ ఇప్పటికీ కనీస వసతులు లేకపోవడంతో నిరుపయోగంగా ఉందన్నారు. కావున తక్షణమే ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అదేవిధంగా తమ సచివాలయం పరిధిలో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు. 9వ వార్డు కౌన్సిలర్ సంకు వెంకట సురేష్ బాబు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో జనన మరణ ధృవపత్రాల జారీలో జాప్యం జరుగుతుందన్నారు. దీనిపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించి అరికట్టాలని కోరారు. 26వ వార్డు కౌన్సిలర్ చిటికెల అచ్యుతరామయ్య మాట్లాడుతూ పట్టణంలో గత 6 నెలల నుంచి అభివృద్ధి పనులు జరగటం లేదన్నారు. దీంతో అభివృద్ధి కుంటుపడిందన్నారు. తక్షణమే యథావిధిగా అభివృద్ధి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 24వ వార్డు కౌన్సిలర్ దొంతు మాధవరాజు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి జంగారెడ్డిగూడెం పట్టణానికి వృత్తి నిమిత్తం ఎంతో మంది వస్తున్నారన్నారు. కానీ వీరి యొక్క వివరాలు ఎవరి దగ్గర ఉండటం లేదన్నారు. వీరి వల్ల నేరాలు జరిగే అవకాశం ఉందన్నారు. కావున వీరిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని కోరారు. 1వ వార్డు కౌన్సిలరు ముప్పాని రమణ మాట్లాడుతూ తమ వార్డులో మంచినీటి సమస్య, వీధి లైట్ల సమస్య ఎక్కువగా ఉందన్నారు. దీంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. తక్షణమే వీటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కంచర్ల వాసవీరత్నం మాట్లాడుతూ పట్టణంలో వీధి లైట్ల సమస్య ఎక్కువగా ఉందన్నారు. వీధి లైట్లు లేకపోవటం వల్ల దొంగతనాలు కూడా జరుగుతున్నాయన్నారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 16వ వార్డు కౌన్సిలర్ కాసర తులసి మాట్లాడుతూ తమ వార్డులో పారిశుద్ధ్య సమస్య ఉందన్నారు. అదేవిధంగా వీధి కుక్కలు కూడా ఎక్కువగా సంచరిస్తున్నాయన్నారు. కావున ఈ సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. 5వ వార్డు కౌన్సిలర్ కరుటూరి రమాదేవి మాట్లాడుతూ సూర్య కాలేజీ రోడ్లో 4 కాలేజీలు ఉన్నాయని, కానీ ఆ రోడ్డుకి స్పీడ్ బ్రేకర్లు లేవని, దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. తక్షణమే ఆ రోడ్లో స్పీడ్ బ్రేకర్లు వేయాలని కోరారు. అదేవిధంగా బాటగంగానమ్మ లేఅవుట్ కాలనీలో అన్ని వార్డులకు సంబంధించిన ప్రజలు ఉన్నారని, కావున అక్కడ అభివృద్ధి పనులు చేయాలని కోరారు. నేను దగ్గర సంవత్సరం నుంచి అడుగుతున్నానండి. గేట్ వాళ్ళు మా ఎవరు చూస్తున్నారో తెలియదండి. మా వీళ్ళు చూడాలి శ్రీకృష్ణపల్లి ఇస్తున్నారండి, పక్కన కూడా చెప్తున్నారండి. నేను సంజయ్ మేడం గారిని సంవత్సరం నుంచి అడుగుతున్నానండి. ఆ గేట్ వాళ్ళు మాత్రం మార్చుకోండి. మేము తెల్లచ్చామని 4 గంటలకు వచ్చాను. గేట్ వాళ్ళు ఇప్పుకుంటేనే మా వాటిలో నీళ్ళు వస్తాయండి. లేకపోతే రావట్లేదండి. మమ్మల్ని అలా ఇప్పుకుంటే మనం ఎలా ఉండమంటారండి చెప్పండి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బంగడిగూడెం రోడ్లో 4 సంవత్సరాల క్రితం ఓపెన్ చేయడం జరిగింది కదండి. ఆ హాస్పిటల్లో అనేది ఎటువంటి వైద్యం అందించలేకపోతున్నారని చెప్పి ప్రజలందరూ కూడా మమ్మల్ని అడగడం జరుగుతుంది. అదేవిధంగా డాక్టర్ గారిని అడిగితే త్రివేణి కాలేజ్ దగ్గర రెంటకు పెట్టారు కదండి. అక్కడ డాక్టర్ గారిని కనుక్కుంటే కనుక మాకు కాంపౌండ్ వాళ్ళు, గేటు, ర్యాంపు లేదండి. దానివల్ల మేము రాలేకపోతున్నాము. మాకు సంబంధించినవి అన్నీ కూడా పోతాయేమో అని భయంతో మేము రావట్లేదండి అని చెప్పారు. దాన్ని కొంచెం ప్రజలు దృష్టి పెట్టుకుని బాగా చేయాలని చెప్పుకోవాలి. సచివాలయానికి ఒక అతనికి హెల్త్ బాగాలేదు సార్. మాకు సాయిబాలాజీ టౌన్షిప్ ఒకటి, అయ్యప్ప టౌన్షిప్ ఒకటి మా సచివాలయంలో ఉండడం వల్ల మాకు ఎక్కువ ఇబ్బంది అవుతుందండి. మాకు ఒక 2 వర్కర్స్ని ఇస్తే కొంచెం సరిపోతుందండి. ఈ 2 రోజుల క్రితం ఒక అతను మర్డర్ జరిగిందో ఏం జరిగిందో మరి మేడం నుంచి పట్టుకోబడి చనిపోయాడు. మనకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఏదైనా చేసి వెళ్ళిపోయినా డేటా ఎవరి దగ్గర ఉంటుందండి. అసలు వాళ్ళు ఎవరు వస్తున్నారు, ఆ సంస్థల దగ్గర రికార్డు ఉండాలని
నేను అనుకుంటున్నాను సార్. ఆ దిశగా మనం ఆలోచించి ఎవరు వచ్చారో ఏంటో ఇవన్నీ చూసుకుంటే బాగుంది సార్. ఈ ఊరు వచ్చేవాళ్ళందరూ క్రైమ్ రేట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వస్తున్నారు సార్. అందులో నిరక్షరాస్యులు ఎక్కువ తిరుగుతున్నారు సార్ ఊళ్ళో. అర్ధరాత్రి 12, 10 కూడా మా కాలేజీ దగ్గర వీధుల్లో డొడ్డులు తిరుగుతున్నారో ఏంటో తెలియదు. 15 మంది తిరుగుతున్నారు సార్ ఊళ్ళంతా. ఈ ఊళ్ళో కొంచెం పర్యవేక్షణ ఉంటే బాగుంటుందని కమిషనర్ గారిని కోరుతున్నాను. కింద నెల నవంబర్ 18వ తారీఖున ఈనాడు పేపర్లో జనన మరణాల విభాగంలో జరగలు అంటే మన మున్సిపాలిటీ డేట్ ఆఫ్ బర్త్లో అండ్ డెత్ల గురించి మన చార్టీలు రాశారు జరగలు. ఎందుకంటే మన మున్సిపాలిటీకి ఏలూరు జిల్లాలోనే మంచి పేరు ఉందండి, చక్కగా పరిపాలన ఉందని, చక్కగా మన అధికారులు కానీ మన నాయకులు చేస్తారని. కానీ ఈ టైటిల్ అనుకున్నారు జలగలు అంటే చిన్న సర్టిఫికేట్ కోసం, అంటే పుట్టిన బిడ్డ కోసం కానీ కనీసం చనిపోయిన తర్వాత వచ్చినా సరే ఇక్కడ పడిగబ్బులు కాయాలి. ఒక సర్టిఫికేట్ రావాలని కనీసం ఇక్కడ ముడుపులు చదివిస్తే కానీ ఏది పని అవ్వదండి. ఎందుకంటే ఇది కూడా నేను ప్రత్యక్షంగా చూశాను లైవ్లో. ఎందుకంటే ఆఫీస్కి ఎప్పుడు వచ్చాను సార్, చాలామంది అక్కడ మనం మెట్లు మీద అక్కడైతే పడిగబ్బులు రాస్తారు. ఏమన్నా మీరు దేనికి వచ్చారంటే సర్టిఫికేట్ కోసం వచ్చామండి, ప్రతిదాన్ని కొరి పెడుతున్నారు. దేనికి పెడతాం మాకు అర్థం కావట్లేదు. మనం గత 2-3 మీటింగ్ల నుంచి టౌన్ అభివృద్ధి విషయంలో రోడ్లు కానీ డ్రైన్స్ కానీ దీని మీద మనం చర్చ జరుగుతూ ఉన్నాము. కానీ మనం కాంట్రాక్ట్కి అగ్రిమెంట్ ఇచ్చిన వర్క్స్ అన్ని కూడా గత మీటింగ్ లో మళ్ళా మీటింగ్ వచ్చేసరికి వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. గత 6 నెలల నుండి కూడా ఏ విధమైన వర్క్ కూడా జరగలేదు, కుంటుపడిపోయిన పరిస్థితి వచ్చింది. అది కాంట్రాక్ట్స్ కి చాలా టెండర్లు వేశారు, టెక్నికల్ శాంక్షన్స్ అయినాయి, మనం వర్క్ ఆర్డర్లు ఇచ్చాము, ఇంతవరకు కూడా ఏ విధంగా వర్క్ స్టార్ట్ చేయలేదు. మరి దీని మీద గత మీటింగ్ కూడా చెప్తూ జరుగుతుంది, నేను చెప్పడం రావడం వెళ్ళడం తప్ప మరి వర్క్ చేయకపోతే అభివృద్ధి చేయకపోతే మనం ఎందుకు మన గోల్ ఎందుకు జరిగిన వర్క్లే తప్పండి. 2 వర్కులోనే పెట్టి 15 లక్షల వరకు పెట్టి సంవత్సరం అయిపోయిందండి. వాళ్ళేమో గొడవ చేస్తున్నారు ఇంటికి వచ్చి. కాంట్రాక్ట్లకు ఎలా చేయించుకుంటాం వర్క్. మరి మేము ఒకటేమో పైప్ వర్క్ పెట్టారు 2 నెలల ముందు, అది కూడా అర్జెంట్గా చేయించలేదు. నీళ్ళు రావట్లేదు వార్డులోకి, అసలు లైట్లు వేయట్లేదు, అటన్నిటి యాక్టివేట్ అయిపోతున్నాయండి చెప్తున్నారు. ఆడవాళ్ళందరూ కంప్లైంట్ ఇస్తున్నారు, ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు. అక్కడ వైర్ వేసారండి, వైర్ ఏమో కట్ చేసుకెళ్ళిపోయారు ఎవరో. మళ్ళీ వైర్ వేసి కొంచెం లైట్లు వేస్తే బాగుంటుందండి. మరి అప్పటి నుంచి అడుగుతున్నానండి, మీరు అక్కడ లైట్లు వేయలేదండి, వాటిలో లైట్లు కూడా అయిపోతే అలాగండి. అలాగే ఏలూరు రోడ్లో కూడా కొద్దిగా స్ట్రీట్ లైట్ అసలు వెలగట్లేదు. వచ్చేది పొంగల్ సీజన్, రష్గా ఉంటాయి రోడ్లు, అది కూడా కొద్దిగా శ్రద్ధ చేసి లాస్ట్ మీటింగ్ కానీ అంత ముందు దాంట్లో చెప్పారు స్ట్రీట్ లైట్లు వస్తాయండి మనకి అని. కానీ అది అసలు ఏం జరిగింది ఏంటి, చాలా వార్డుల్లో అసలు లైట్లు వెలగట్లేదండి. దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయి ఊళ్ళో. అర్ధరాత్రి కాదు 12-12:30 ఆ టైంలోనే జరుగుతున్నాయండి లైట్లు లేకపోవడం వల్ల. మా వార్డులో 2 రిక్షాలు కావాలని సంవత్సరం నుంచి అడుగుతున్నానండి, ఇప్పటికి ఇవ్వలేదు. టైర్లు పోతే 2 సార్లు నేను వేయించాను, అయినా సరే ఇవ్వట్లేదండి. ఆ రిక్షాలు గొడవ చేస్తున్నారు వాళ్ళు. అందులో ఒక 20 కుక్కలండి. రోడ్డు అంతా చిదంబరం గారి హాస్పిటల్ రోడ్డు రోజు తిరుగుతూనే ఉంటాయి, జనం నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ప్రతిభా స్కూల్ రోడ్ నుంచి ఆ డ్రైన్ వచ్చి టర్నింగ్ లో ఆగిపోతుందండి మొత్తం అంతాను. అది క్లీన్ చేయడం కూడా మానేశారు. ఏంటి మానేశారు, క్లీన్ చేయట్లేదు అంటే చేయొద్దన్నారండి అని అన్నారు వర్కర్స్. ఎందుకు చేయొద్దన్నారు, అసలు కారణం ఏంటో కనుక్కుందామని. రోడ్ ఏంటంటే సూర్య కాలేజ్ రోడ్ వేసారు సార్. ఆ కాలేజ్ రోడ్ లో 4 కాలేజెస్ ఉన్నాయండి, స్కూల్స్ కాలేజెస్. స్పీడ్ బ్రేకర్స్ అయితే లేవండి. పిల్లలేమో బయటకు వచ్చే టైమింగ్స్ ఉన్నాయి, స్కూల్కి వెళ్ళే పిల్లలు బైక్స్ మీద స్పీడ్గా వచ్చేస్తారండి కార్లు అవి చాలా భయంగా అనిపిస్తుంది సార్. అంటే స్పీడ్ బ్రేకర్ సిమెంట్తో కాకపోయినా ఇప్పుడు రబ్బర్ ప్లాస్టిక్తో వస్తున్నాయి సార్, అవి ఒకటి వేస్తే బాగుంటుంది సార్. ఇంకొకటి వచ్చేటప్పటికి బాటగంగారం గుడి ఏరియాలో ఊరికి సంబంధించిన అన్ని వార్డుల ప్రజలు అక్కడ ఉన్నారండి. ప్రతి వార్డుకి సంబంధించిన ప్రజలు ఉన్నారండి. వాళ్ళు ఓట్ల కోసం అయితే మనం వెళ్తున్నాము, ప్లేస్ వచ్చేటప్పుడు తిరుమలాపురం ఏరియాలో ఉందంటే కాబట్టి వాళ్ళకి రోడ్లు అవి మనం సరిగ్గా చేయలేకపోతున్నాం. ఇంత పెడుతున్నప్పుడు వాళ్ళు ఓట్లు మనకి వేసి గెలిపిస్తున్నారు కాబట్టి అన్ని వాటికి ఉన్నారండి అక్కడ జనం. అప్పుడప్పుడు కూడా వాళ్ళకి కూడా మనం ఒక రోడ్డు ఏదో ఒకటి పెడితే చెప్తా బాగుంటుంది. అధికారుల సూచనలను పాటిస్తూ రైతులు వర్జీనియా పొగాకు సాగు చేయాలని టొబాకో బోర్డు రాజమండ్రి రీజనల్ మేనేజర్ జిఎల్కే ప్రసాద్ సూచించారు.
జీలుగుమిల్లిలో మంగళవారం జంగారెడ్డిగూడెం టొబాకో బోర్డ్ 1 అధ్యక్షులు ఘంటసాల గాంధీ ఆధ్వర్యంలో వర్జీనియా పొగాకు రైతుల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం ప్రసాద్ మాట్లాడుతూ రైతులకు పలు సూచనలు చేశారు. ప్రతి రైతు తగు జాగ్రత్తలు పాటిస్తూ అధికారుల సూచనలను అనుసరిస్తూ వర్జీనియా పొగాకు సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోర్డు డైరెక్టర్లు మన్నెల్లి రాంబాబు, సిహెచ్ శివయ్య, రైతులు ఘంటసాల సత్యనారాయణ, పానుగంటి సూర్యనారాయణ, బండారు సూరిబాబు, బుద్దాల సత్యనారాయణ, నాయుడు, యేసు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ బాలురోన్నత పాఠశాల విద్యార్థులు మరో ఘనతను సాధించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పోటీలలో జంగారెడ్డిగూడెం బాయ్స్ హైస్కూల్ విద్యార్థులు వారి ప్రతిభను కనబరిచి ఎన్నో బహుమతులను సాధించారు. క్విజ్ పోటీలలో మల్లవరపు శ్రీప్రియ జిల్లాలోనే ప్రథమ స్థానంలో, వ్యాసరచన పోటీల్లో ఒల్లూరి సాయి ప్రసన్న తృతీయ స్థానంలో నిలిచారు. దీంతో వీరిని పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎం విజయప్రకాష్ అభినందించారు. మాతృభాషలో విద్యను అభ్యసించడం ద్వారా మంచి అవగాహనతో విషయ పరిజ్ఞానం పెంచుకొని జాతిరత్నాలుగా ఎదగవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ చెక్కల సత్యనారాయణ, ఉపాధ్యాయులు ఐవీఎస్ఆర్కే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల బాలూరు జంగారెడ్డిగూడెం నందు 9th F సెక్షన్లో ఉన్నటువంటి ఇద్దరు బాలికలు, ఒకరు శ్రీప్రియ అలాగే సాయి ప్రసన్న, వారిద్దరిని పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం 15వ తారీఖు డిసెంబర్ 2024 ఆ సందర్భంగా జిల్లా స్థాయిలో ఉండేటటువంటి క్విజ్ పోటీలకు అలాగే ఎస్ఏ రైటింగ్ పంపించడం జరిగింది. మరి మన పాఠశాలలో చదువుతున్న ఈ బిడ్డల్లో మరి శ్రీప్రియ క్విజ్లో మొదటి స్థానాన్ని సంపాదించుకుంది జిల్లా స్థాయిలో. అలాగే సాయి ప్రసన్న జిల్లా స్థాయిలో ఎస్ఏ రైటింగ్లో 3వ స్థానాన్ని సంపాదించుకుంది. అది మన పాఠశాల చాలా గర్వకారణం. మరి ఈ సందర్భంగా క్లాస్ టీచర్ శోభరాణి గారిని అలాగే వీరిని ప్రోత్సహించి ఏలూరు వరకు తీసుకెళ్ళి చక్కగా వారు పాల్గొనేలాగా చేసి ప్రోత్సాహపరిచిన ఐవీఎస్ఆర్కే ప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు పాఠశాల తరఫున తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్లో బీసీ సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘ సభ్యులు పాల్గొని పలు అంశాలపై చర్చించి తీర్మానాలు రూపొందించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే విగ్రహం ప్రతిష్టాపన, సమగ్ర కులగణన, పూలే జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడం వంటి తీర్మానాలు చేయటం జరిగిందన్నారు. ఈ తీర్మానాల అమలుకు బీసీలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బుచ్చియాచారి, బత్తిన చిన్న, రాజాన పండు, పిత్రిమూర్తులు, చిట్రోజు తాతాజీ, కానూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రతి ఒక్క రైతు ప్రభుత్వానికి ధాన్యం అమ్మేలా చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహణ. పలు అంశాలపై చర్చించిన సభ్యులు. పెన్షన్దారుల సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తాం. పెన్షనర్స్ డే వేడుకలో ఏటీఓ చంద్రయ్య హామీ.
మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ప్రముఖ సినీ దర్శకుడు వంశీ. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు, అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.